దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైనా దేవుని వాక్యంను మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 55:22లో మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 55:22లో నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఈ వాక్యం మనం చూస్తే సాధారణంగా మన కీర్తనలో అందరూ చదువుతున్న వాక్యమే. దీనిలో ఈరోజు ప్రత్యేకంగా మనం ఏం చూస్తున్నామంటే నీ భారము యెహోవా మీద మోపుము అని ఫస్ట్ పార్ట్లో రాయబడి ఉంది. అంటే మన భారం మనం ఏం చేస్తాం? సాధారణంగా భారం అని అంటే ఏదో బరువు అని నేను చెప్పట్లేదు. సాధారణంగా ఇక్కడ భారం అని రాయబడి ఉన్నది మన చింత, మన ఆలోచనలు, మన బాధలు, మన దుఃఖములు, మన సమస్యలు, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే తప్పకుండా మానవులుగా మనకు తప్పకుండా మన భారము, మన ఇవన్నీ కూడా మనం ఆలోచించకూడదని లేదు. ఇక్కడ రాయబడి ఉంది దీన్ని ఏం చేయాలంట, ఈ భారంను యెహోవా మీద మోపాలి అని రాయబడి ఉంది. యెహోవా మీద ఎట్లా మోపుతాం? ఇంకా రాయబడింది ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మన భారంను మనం ఏం చేయాలంటే ఎలా మనము మోపగలం? ఎలా మోపగలం? ప్రార్థనలో మనం కనిపెడుతూ ఉన్నప్పుడు మన భారం అంతా కూడా మన హృదయంలో ఉన్న భారము, మన మనసులో ఉన్న భారము, మన జీవితంలో ఉన్న సమస్యలు, ఇవన్నిటిని మనం ఏం చేయవచ్చు అంటే దేవుని ఒక పాదంలో, దేవుని యొక్క సన్నిధిలో, ప్రభువా నేను ఈ బాధతో నేను అనుభవిస్తూ ఉన్నాను, నేను ఈ శ్రమను అనుభవిస్తూ ఉన్నాను, నాకు ఈ నింద వచ్చింది అంటే మీకు ఏమేమి ఒక భారంగా మీకు అనిపిస్తుందో ఈ భారంను మీరేం చేయవచ్చు అంటే దేవుని సన్నిధిలో అప్పచెప్పవచ్చు. నేను కూడా ప్రార్థనలో ఒకవేళ నాకేదైనా భారం ఉంటే, నాకేదైనా కలవరం వస్తే, లేకపోతే ఏదైనా వస్తే ఆ ప్రాబ్లంను ఏం చేస్తానంటే దేవుని సన్నిధిలో ఉదయం కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాను, వర్షిప్ చేస్తూ ఉంటాను. ఆ టైంలో దేవుని సన్నిధిలో మోపి అంటాను, ప్రభువా మీరే నాకు ప్రభువా సహాయం చేయండి, దీనిలో నుండి బయటపడడానికి ప్రభువా నాకు ఒక దారి చూపించండి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే తప్పకుండా దేవుడు ఏదో ఒక రీతిగా, మనం ఊహించని రీతిగా, అదే రాయబడి ఉంది కదా, ఊహించి వాటికంటను అడుగు వాటికంటను అత్యధికంగా చేయగలిగిన దేవుడు కదా. సో ఆ రీతిగా అత్యధికంగా చేయగలిగిన దేవుడు తప్పకుండా మన జీవితంలో మనం ఊహించి వాటికంటే గొప్ప కార్యమును చేస్తాడు. ఇక్కడ రాయబడిన రీతిగా నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. ఎవరు ఆదుకుంటారంట? దేవుడే మిమ్మల్ని ఆదుకుంటారు. ఇంకా రాయబడి ఉంది మీరు నీతిమంతులుగా ఉంటే, ఇంకా ఒకవేళ నీతిమంతులుగా ఉంటే రాయబడి ఉంది నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. అంటే నీతిమంతులుగా మీరు ఉన్నప్పుడు, యోబు జీవితంలో యోబుకు శ్రమ వచ్చింది. అందరిలో నీతిమంతుడు, సన్మార్గుడు, పాపం నుండి దూరంగా ఉన్నవాడు, అలా ఇలా అని చెప్పి యోబు గురించి చాలా రాయబడి ఉంది. ఆయన కూడా యోబు జీవితంలో మనం చూస్తున్నాం, ఆయన శ్రమను అనుభవించాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. దానికన్నా రెండంతలుగా యోబును దీవించాడని మనం చూస్తున్నాం, ఆశీర్వదించాడని చూస్తున్నాం. ఆయన పోగొట్టుకున్న వాటి అన్నిటికీ డబుల్గా ఆయన పొందుకున్నాడు అని మనం చూస్తున్నాం. ఆయన కదలనీయకుండా ఆయన ఆయుష్కాలంని కూడా డబుల్గా దేవుడు రెట్టింపు చేశాడు. ఆ రీతిగా మనం చూసినట్లయితే మీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు తప్పకుండా గొప్ప కార్యమును చేస్తాడు. ఆయన యందు నిరీక్షణ కలిగి, ఆయన యందు భయభక్తి కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యమును చెయ్యును అని నమ్ముదాము. ఆ రీతిగానే ఆయన మన జీవితంలో చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఎవరెవరు ప్రభువా వారి భారమును నీ మీద
యెహోవా మీద మోపుము అనే మాట ప్రకారం వారు నీ మీద మోపుచున్నారు ప్రభువా. వారిని ఎంత మాత్రం కదలనీయకుండా ప్రభువా, వారి నీతిమంతులు ఎన్నడూనూ కదలనీయడు అని మాట ప్రకారం తండ్రి వారు ఎంత మాత్రం కదలనీయకుండా ప్రభువా వారిని మీరు కాపాడమని, ప్రభువా వారిని నడిపించమని, వారిని ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి భారంను నీ మీద మోపుచున్నప్పుడు ప్రభువా, ఆ భారంలన్నిటినీ తీసివేసి ప్రభువా, వారి జీవితంను తేలిక చేసి ప్రభువా, వారి జీవితంలో గొప్ప కార్యంను, సంతోషంను, ఆనందంను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ చేతికి ప్రభువా వారిని అప్పగిస్తున్నాను ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.